గ్రామీణ ప్రాంత పురాతన క్రీడ అయిన చిర్రగోనె ఆటను ఎస్టిక్ ప్లే పేరుతో ఇప్పుడు ముందుకు తీసుకురావడం గొప్ప కార్యక్రమమని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎంతో మంది యువత ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆన్లైన్ గేమ్స్ మానేసి ఇలాంటి శారీరక మానసిక ఉల్లాసం కలిగించే క్రీడలను ఆడాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎస్టిక్ ప్లే గేమ్ రూపకర్త పస్తం సంపత్ ఆధ్వర్యంలో చిర్రగోనె టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 15 టీములు పాల్గొన్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా వారు కాసేపు చిర్రగోనె ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాచీన క్రీడ అయిన చిర్రగోనె ఆటను గ్రామాలలో వ్యవసాయం పనులు లేనప్పుడు ఆడేవారని గుర్తు చేశారు. ఎస్టిక్ ప్లే క్రీడాభివృద్ధి కోసం మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహిపాల్ గౌడ్, యాదగిరి పాల్గొన్నారు. స్టిక్ ప్లే టోర్నమెంటు ఈనాడు ప్రారంభించడం జరిగింది. దీన్ని పస్తం యాదగిరి, పస్తం సంపత్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 టీంలతోటి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిర్రగోనె ఆట అంటే చిన్నతనంలో పూర్వము ఈ స్కూల్కి పోయి రాగానే చిర్రగోనె ఆడడం, సీకాయడం అనేది ఒక సాంప్రదాయంగా ఆనాడు టోర్నమెంట్లో ఉండేది. కానీ రాను 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 ఇది మరుగుల పడిపోయింది. చిర్రగోనె ఆట అనేది ఎవరికి కూడా తెలియకుండా పోయటాన్ని అందరం కూడా తెలుసుకున్నాం. కానీ పస్తం యాదగిరి సంపత్ వారు దీన్ని మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సిద్దిపేట ప్రాంతంలో ఈ చిర్రగోనె టోర్నమెంట్స్ పెట్టి చిన్నపిల్లలకి తెలియని వాళ్ళకు తెలియజెప్పి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మనం కూడా చిన్నతనంలో ఏ విధంగా అయితే ఆడినామో ఇప్పుడు కూడా స్కూల్ పిల్లలకు కావచ్చు, ఇంకా ఎవరైనా దీన్ని నేర్పించి ఈ టోర్నమెంట్ కూడా అన్ని టోర్నమెంట్లాగా ఏదైతే వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, అన్ని టోర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో క్రీడలు, ఆ క్రీడల్లో దీన్ని కొడీకరించి రాబోయే ముందు కాలంలో కూడా దీన్ని కూడా ఒక స్పోర్ట్ తీసుకొని టోర్నమెంట్ జరిగినప్పుడు ఈ చిర్రగోనె అనేది కూడా దాంట్లో ఆడిపిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. దీన్ని కూడా గౌరవ మాజీ మంత్రులు హరీష్ రావు గారికి దృష్టిలో కూడా ఉంది. వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా నిర్వహిస్తాం. మళ్ళీ కూడా రాబోయే టోర్నమెంట్స్ ఏదైనా సిద్దిపేట పెట్టినప్పుడు దీన్ని కూడా ఒక టోర్నమెంట్లో దాన్ని విలీనం చేసి ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రోత్సహించి ఏదైతే పూర్వ వైభవాన్ని పునర్వర్తించేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన పత్తి మార్కెట్, కాటన్ మార్కెట్ యార్డ్లో సిద్దిపేట నియోజకవర్గ స్థాయి స్టిక్ ప్లే అంటే చిర్రగోనె క్రీడలు నిర్వహించడం జరిగింది. ఆర్గనైజర్ పస్తం యాదగిరి, పస్తం సంపత్ గారు ఈ పాత క్రీడను ఎలాగైతే మన పూర్వం మన చిన్ననాటి టైంలో ఒక 30 ఏళ్ళ కిందనే ఇది మరుగుడు పడ్డది. ఇటువంటి గేమ్ ఎలాగైతే శరీర దారుఢ్యంగా సాయంత్రం కాగానే శరీరానికి మానసికానికి ఉల్లాసంగా ఉండడానికి ఈసొంటి ప్రాచీన క్రీడలు ఎంతో దోహదపడతాయని ఈ మనోళ్ళు ఆలోచించి నియోజకవర్గ స్థాయి 50 టీంలతోని ఇలా స్టార్ట్ చేసిర్రు. చాలా గర్వ విషయం, ఎందుకంటే దీనికి ఇటువంటి వాటి ప్రోత్సాహం చాలా తక్కువైంది. కానీ మన మాజీ మంత్రి హరీష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఖచ్చితంగా ఇక్కడ క్రీడలు స్టార్ట్ చేయమని చెప్పారు. ఈసారి ఈ 50 మందితో పెట్టారు. ఖచ్చితంగా మేము కూడా వీళ్ళకి ఖచ్చితంగా కోఆపరేట్ చేసి రాను ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతాం.